ఇవాళ కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం. మరో ప్రజా ఉద్యమంపై నేతలకు దిశానిర్దేశం చేయనున్న గులాబీ బాస్. శాంతి, ప్రేమ సందేశాల స్ఫూర్తిగా ప్రజాపాలన సాగుతోంది. ఎల్బీ స్టేడియంలో క్రిస్మస్ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. 16 మంది ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం. పంచాయతీ ఎన్నికల్లో సరిగా పనిచేయలేదని అసంతృప్తి. ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్, బీజేపీ. ఆ రెండు పార్టీలు రాజకీయాలను దిగజార్చాయన్న బండి సంజయ్. మెస్సీ ఈవెంట్ లో ప్రభుత్వం అడ్డగోలుగా ఖర్చు చేసింది. రేవంత్ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని మండిపడ్డ హరీష్ రావు. కులాలు, మతాల పేరిట రాజకీయం చేసే వారికి గుణపాఠం తప్పదు. రాజ్యాంగాన్ని మార్చే కుట్రలకు బీజేపీ తెరలేపిందన్న మహేష్ కుమార్ గౌడ్. రామరాజ్యం, గ్రామ స్వరాజ్యం రావాలన్న బీజేపీతోనే సాధ్యం. విప్ జీ రామ్ జీ స్కీమ్ పై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందన్న టీబీజేపీ చీఫ్. అజ్మీర్ షరీఫ్ దర్గాకు ప్రభుత్వం తరపున సీఎం రేవంత్ చాదర్ సమర్పణ. ప్రభుత్వం తరపున అజ్మీర్ దర్గాలో పూర్తి వసతులు కల్పించిందన్న సీఎం. సర్పంచ్లు ప్రజలకు అందుబాటులో ఉంటూ సుపరిపాలన అందించాలి. నూతన సర్పంచ్లు, వార్డు సభ్యుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి ఉత్తమ్ సూచన. ఎంతమంది అడ్డుకున్నా రాష్ట్ర ప్రగతి ఆగదన్న ఏపీ సీఎం. గంజాయి పంటలను కాఫీ తోటలుగా మార్చామన్న చంద్రబాబు. సోషల్ మీడియా ద్వారా ప్రజల్ని బెదిరిస్తే ఊరుకో. వైసీపీ రౌడీలు జాగ్రత్తగా ఉండాలని పవన్ హెచ్చరిక. క్రైస్తవ సమాజం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఎంతగానో కృషి. నిరంతరం మంగళగిరి సేవలోనే ఉంటానన్న మంత్రి లోకేష్. రైతు సేవా కేంద్రాల ద్వారానే ధాన్యాన్ని అమ్మాలి. దళారులకు ధాన్యం అమ్మి మోసపోవద్దని మంత్రి నాదెండ్ల సూచన. కేంద్ర గ్రామీణ ఉపాధి పథకంలో మార్పుల వల్ల లాభం లేదు. అన్ని పార్టీలు మోడీ భజనకే ప్రాధాన్యత ఇస్తున్నాయని రాఘవులు విమర్శ. అవగాహనతోనే సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయవచ్చు. నగర పోలీసు విభాగంలో భారీ ప్రక్షాళన చేపట్టామన్న సిపి సజ్జనార్. ములుగు జిల్లా వాజేడులో పట్టపగలే చోరీ. బంగారం షాపులో నగలు కొట్టేసిన కిలాడి లేడీలు. కర్నూలు జిల్లా చిప్పగిరి మండలంలో గంజాయి సాగు. డేగులపావాడలో 5 కేజీల గంజాయి స్వాధీనం. ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై స్పందించిన సోనియా గాంధీ. గ్రామీణ పేదలను మోడీ ప్రభుత్వం విస్మరిస్తోందని మండిపాటు. మానేరు వాగు చెక్ డ్యాం ను సందర్శించిన నిజ నిర్ధారణ కమిటీ. డ్యామేజ్ అయిన చెక్ డ్యాం ను పరిశీలించిన కమిటీ సభ్యులు. సూర్యాపేట జిల్లా కస్టడీ డెత్ కేసులో పోలీస్ శాఖ సంచలన నిర్ణయం. కోదాడ రూరల్ సీఐ లింగంను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ అటవిక రాజ్యాన్ని తలపిస్తోందన్న మోడీ. అవినీతి, బంధు ప్రీతి వల్ల అభివృద్ధి కుంటుపడిందని ప్రధాని వ్యాఖ్య. ఒడిశా సంబాల్పూర్ లో హోంగార్డ్ ఎగ్జామ్. రన్వేపై పరీక్షలు రాసిన 8,000 మంది అభ్యర్థులు. తోషాఖానా అవినీతి కేసులో ఇమ్రాన్ ఖాన్ కు మరో 17 ఏళ్లు జైలు. ఆయన భార్యకు కూడా ఇదే శిక్ష విధించిన పాకిస్తాన్ కోర్టు. T20 వరల్డ్ కప్ కు భారత స్క్వాడ్ ఖరారు. గిల్ కు షాక్, ఈశాన్ కు ఛాన్స్ ఇచ్చిన బీసీసీఐ.